ఎతి సెంటర్ ఛానల్ కు స్వాగతం. మనం ప్రముఖ సంఘ సంస్కర్త నిస్వార్థ ప్రజా సేవకురాలు అయినటువంటి శ్రీమతి హేమలత లవణం గారి జీవితగాథ మృత్యోర్మ అమృతంగమయ్య నుండి చంబల్ లోయలోని దొంగల సంస్కరణకై వారు చేసిన కృషి గురించి తెలుసుకుంటున్నాం కదండి. ఇప్పుడు మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మధ్యప్రదేశ్లోని చంబల్ పరివాహక ప్రదేశమంతా మెత్తటి మట్టి, దాదాపు 17,000 చదరపు మైళ్ళ ప్రదేశం ఉంది. ఆ ప్రదేశాన్నంతా చంబల్ నది లోయలుగా కోసేసింది. ఈ చిక్కిరి బిక్కిరిగా ఉన్న లోయలు కొన్ని చోట్ల 500-600 అడుగుల లోతున ఉంటాయి. అక్కడ ఆ మట్టి కొండల మధ్య కాలిబాటలు ఏర్పడి ఉంటాయి. ఆ లోయలు భిండ్, మొరేనా 2 జిల్లాల్లోనూ వ్యాపించి ఉన్నాయి. ఈ జిల్లాల చుట్టూ దట్టమైన అడవులు ఉన్నాయి. గ్వాలియర్, దతియా, శివపురి, గుణా జిల్లాలు కూడా దగ్గరలోనే ఉన్నాయి. చంబల్ నది దాదాపు 250 మైళ్ళ పొడవున గట్టు. ఈ నది ప్రవహించిన పొడవున లోతైన లోయలు కోయబడి ఉంటాయి. ఎన్నో ఏళ్లుగా కోయబడిన ఈ లోయలు అలనాటి షేర్షా సూరి, పృథ్వీరాజ్ చౌహాన్ల కాలం నుండి క్రూరమైన బందిపోటు, పిండారీ దొంగలు, నరహంతకులైన దగ్గులకు నిలయాలు. మనిషి సామాన్యమైన మనిషిగా ప్రవర్తించడానికి భిన్నంగా ప్రవర్తించడం అనేది అతని మానసిక స్థితికి ఒక కారణమైతే, డబ్బు, ఆశ, సౌఖ్యకాంక్ష, అత్యాశ ఇవన్నీ మరోవైపు కారణాలై ఉంటాయి. అప్పుడు అతనిలో నేను ఎందుకు చేస్తున్నాను, ఇది తప్పా ఒప్పా అనే విమర్శలు రానివ్వవు. కున్వారి నది భిండ్, మొరేనా జిల్లాలను చుట్టి ప్రవహిస్తూ ఈ లోయలను మరింతగా కోసి ఆ భూమిని సస్యశ్యామలం కావడానికి బదులుగా బందిపోటు దొంగలకు నిలయంగా మార్చివేసింది. దీనికి తోడు సంక్, బేస్లీ, పార్వతీ ఉపనదులు ఈ భూమి కోతకు ఉపయోగపడ్డాయి. ఇక్కడి ప్రజలు ఎక్కువ భాగం ఠాకూర్ వంశాలకు చెందినవాళ్ళు. ఉడుకు రక్తంతో చిన్న చిన్న తగాదాలకే పెచ్చురిల్లే హింసా ప్రవృత్తికి అలవాటు పడి ఉన్నారు. దానికి తోడు తుపాకులు సులువుగా లభ్యమవుతున్నాయి. అరకొర వ్యాపారాల కన్నా బందిపోటు దొంగలు జీవితంలో లక్షల ఆస్తి సంపాదిస్తారు. హత్యలు, తీవ్రమైన కక్షలు సాధించడానికి ఏ కోర్టులను ఆశ్రయించరు. తుపాకీ చేతబట్టి గ్రూపు కట్టుకుని ఈ లోయల్లోకి దూకుతారు. ఈ బందిపోటు దొంగల ముఠాలు 1 కాదు, 500-600 ఉంటాయి. భిండ్, మొరేనా జిల్లాల్లో కాక బుందేల్ఖండ్ ప్రాంతాల నుంచి కూడా బందిపోటు దొంగలు ముఠాలు కట్టి మధ్యప్రదేశ్లోని చాలా భాగాన్ని ఆక్రమించి ప్రజలను భయభీతులను చేసేవారు. 1960లో మధ్యప్రదేశ్లో వినోబా భావేతో మేము పాదయాత్ర చేస్తున్నప్పుడు ఒక నడివయసు స్త్రీ తన ఆవేదనను వ్యక్తం చేసింది. మా గ్రామంలో పుష్పవతి అయిన ఒక యవ్వనవతి కూడా కన్యత్వాన్ని నిలుపుకున్న యువతి కాదు. ఈ బందిపోట్లు క్రూర బీభత్సకాండ అలా ఉంది అని. ఇంతటి బీభత్సాన్ని, బందిపోట్లు చేసిన హత్యల రక్తంతో తడిసిన భూమిని శాంతిధామంగా మార్చడానికి, హింసారహితమైన సస్యశ్యామల భూమిగా తీర్చిదిద్దడానికి ఆచార్య వినోబా భావే నడుం కట్టారు. పెద్ద నీడనిచ్చే వృక్షాలే లేవక్కడ. ఉంటే గనక అన్నీ ముళ్ళ పొదలే. అటువంటి లోయల్లో కనేరా గ్రామం ఉంది. అక్కడ పేదలే ఎక్కువ. ఠాకూర్ కులస్తులదే పైచేయి. ఆ గ్రామంలో అడుగుపెట్టిన మాకు నెమళ్ళు, ఒంటెలు స్వాగతం చెప్పాయి. ఇక్కడ అనేక గ్రామాలకు ఈ నెమళ్ళు రాత్రివేళ కాపలాదారులు. ఒక రాత్రివేళ బందిపోటు దొంగలు గ్రామంలో ప్రవేశిస్తే ఆవాస వృక్షాల్లో ఉన్న నెమళ్ళు కోతలు పెట్టి గ్రామస్తులను మేల్కొలుపుతాయి. అందుచేత గ్రామస్తులు నెమళ్లను పెంచుతూ ఉంటారు. అంతేకాక వాటిని పూజిస్తారు కూడా. ఈరోజు మనం చంబల్ లోయ ప్రాంతంలో బందిపోట్ల దురాఘాతాలు ఎలా ఉండేవో కొన్ని విషయాలు తెలుసుకున్నాం కదండి. మరిన్ని విషయాలను వచ్చే ఎపిసోడ్లో చూద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు ఎతి సెంటర్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి.
లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం